హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం హోండా అమేజ్లో ఫాస్ట్ ట్రిప్, అది కూడా లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేంత వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో మనం హోండా అమేజ్లో ఫుల్లీ లోడెడ్, అంటే డిక్కీలో చూడండి ఎంత లగేజ్ పెట్టేశానో. ఆ లగేజ్ ప్లస్ ముగ్గురం వెళ్తున్నాం విత్ ఫుల్ ట్యాంక్తో పాటు. చూద్దాం అసలు ఈ మైలేజ్ కూడా ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీ చూపిస్తాను. ఎంఐడీలో ఎలా చూపిస్తుంది, అలాగనే రియాలిటీగా ఎంత వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ సర్వీసింగ్ కాలేదు కాబట్టి. సో నేను వచ్చేసి చంద్రగుండ పెట్రోల్ బంక్లో, హెచ్పి పెట్రోల్ బంక్లో కొట్టిస్తాను. నేను ఎప్పుడైనా హెచ్పిలో కొట్టిస్తాను. సో ఒకటే మెయింటైన్ చేస్తే మంచిదని చెప్పేసి ఉద్దేశంతో నేను అదే కొట్టిస్తాను. ప్లస్ ఇక్కడ కొత్త పెట్రోల్ బంక్, ఇది ఎలక్ట్రిక్ పంప్ కాబట్టి కొంచెం మోసాలు జరిగే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంఆర్పి వచ్చేసి 110 రూపాయలు ఎంతో ఉంది, 110 రూపాయలు ఉంది. ఇక్కడ ఆల్రెడీ నా పెట్రోల్ ట్యాంకులో కొంచెం పెట్రోల్ ఉంది కాబట్టి నేను ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 16 లీటర్లు వచ్చిందనమాట. సో ఆ పెట్రోల్ ఇప్పుడు మనకి దాంట్లో ఎంతో సంబంధం లేదు కాబట్టి, బట్ ఫుల్ ట్యాంక్ టు ట్యాంక్ ఫుల్ కాబట్టి ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తాను నేను. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత నేను జీరో ప్రెస్ చేస్తాను. సో మళ్ళీ నేను వాడుకున్న తర్వాత నేను ఎప్పుడైతే కొట్టిద్దాం అనుకుంటానో అప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను. అంటే నాకు ఫుల్ ట్యాంక్ అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. నేను గన్ తగిలేంత వరకు నేను కొట్టిస్తూ ఉంటాను అనమాట. చాలామంది కనబడేంత వరకు కొట్టిస్తారు, బట్ నేను గన్ టచ్ చేతి సెన్సార్ ఉంటుంది కదా, ఆ టచ్ అయ్యేంత వరకు కొట్టిస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఫుల్ ట్యాంక్ కొట్టించేమో అదే పని చేస్తాను అనమాట. జీరో చేశాను. రోడ్స్ని ఇప్పుడు దీన్ని వెళ్ళబోయేది సిటీ ప్లస్ విలేజెస్ ప్లస్ ట్రాఫిక్ మొత్తం అన్నీ కలిపేసి ఉంటాయి అనమాట. సింగిల్ రోడ్ ఉంటుంది, హైవే ఉంటుంది, అలాగే బంపర్ టు బంపర్ ఉండబోతుంది. చూద్దాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్ కాలే కాబట్టి మైలేజ్ ఎలా వస్తుందో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తెలుసుకోవాలని చెప్పేసి. ఇది వచ్చేసి చంద్రగుండ రూట్ అనమాట. చంద్రగుండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం మేము. జూలూరుపాడులో కలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనం ఖమ్మంలో ఎంటర్ అయ్యాం. ఇది హైవే అనమాట. సో బ్యూటిఫుల్ హైవే, ఇది చాలా బాగుంది. రోడ్ అంతా ఖాళీగా ఉంది. నేను కూడా 80 to 100 లోపే వెళ్తున్నాను. దీంతోపాటు క్రూజ్ కూడా యూజ్ చేశాను నేను, ఎందుకంటే హైవేలో చాలా ఖాళీగా ఉంది రోడ్ అంతా కూడా వెళ్ళిన టైంకి. ప్లస్ మనకు కూడా కొంచెం రెస్ట్ వస్తుంది కాబట్టేసి క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాను. బట్ క్రూజ్ ఆన్ చేసినప్పుడు మాత్రం అలర్ట్గా ఉండాల్సింది, ఎందుకంటే మనం ఎప్పుడు ఎదురుగా ఏమొస్తుందో మనకు అంత ఐడియా లేదు కదా. మన ఏం ఫారెన్ రోడ్స్ కాదు కాబట్టి ఎప్పుడైనా ఎదురుగా వస్తుందో ఏ టైప్ నుంచి వస్తుందో కాబట్టి బ్రేక్ మాత్రం రెడీగా ఉంచుకోండి కాలు. బట్ క్రూజ్ ఆన్ చేయడం వల్ల మైలేజ్ కూడా పెరిగే ఛాన్స్ చాలా అంటే చాలా ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూగా మనం 80 స్పీడ్లోనే వెళ్తాం కాబట్టి, అంటే క్రూజ్ 8 ఎక్కడ సెట్ చేసుకుంటే అక్కడే వెళ్తూ ఉంటాం కాబట్టి మనకి ఫ్యూల్ అనేది ఎక్కువ కన్జంప్షన్ కాదనమాట. మనం ఊకే పెడల్ని ప్రెస్ చేయం కాబట్టి ఒకటే కంటిన్యూగా అదే లెవెల్లో 80 అని కాదు 100 పెట్టుకున్నా నష్టమేం లేదు. సో చెప్తున్నా అట్లా. ఆల్మోస్ట్ 3 hours జర్నీ తర్వాత నార్కెట్పల్లిలో నైట్ డిన్నర్ కోసం ఆగాము. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం చంద్రగుండ నుంచి ఇక్కడ వరకు 192 కిలోమీటర్స్ వచ్చింది. 18.7 మైలేజ్, అంటే బ్యూటిఫుల్ మైలేజ్ అనమాట. హైదరాబాద్కి వచ్చేసాము. టైం 12:23 వచ్చేసాము అనమాట. హైదరాబాద్కి రీచ్ అయ్యాము. 287 కిలోమీటర్స్ 18.1కి వచ్చేసింది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండే నైట్ పూట కొంచెము. సో సిటీలోంచి వచ్చాము మేము, ఓఆర్ఆర్ ఎక్కకుండా. సో అది అనమాట. నెక్స్ట్ డే 2కి వచ్చేసాము. ఈరోజు వచ్చేసి మనం మల్కేడ్ వెళ్ళబోతున్నాము. రూట్ వచ్చేసి ట్రాఫిక్ ఉండబోతుంది హైటెక్ సిటీ వరకు, అక్కడి నుంచి హైవే ఉంటుంది మళ్ళీ, అంటే ఆల్మోస్ట్ మిక్స్డ్ అనమాట. సో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:46 అలా అయింది. మల్కేడ్ చేరుకున్నాం అనమాట. టోటల్గా 473 కిలోమీటర్స్ వచ్చాము. చూడండి ఇక్కడ 17.6 వచ్చింది మైలేజ్. ఇప్పుడైతే పెట్రోల్ ఏం ఫిల్ చేయలేదు, ఇంకా 3 పాయింట్స్ ఉంది, చూద్దాం. రేపు నేను ఫుల్ ట్యాంక్ చేపిస్తాను అనమాట కర్ణాటకలోనే. సో ఇప్పుడు డే 2 వచ్చేసి కర్ణాటకలో ఉన్నాం మనం మల్కేడ్లో. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 102 రూపీస్ అనమాట. 102 రూపీస్ 0.07 పర్ లీటర్. చూడండి మనకి వాళ్ళకి ఎంత ఇడానో. సో ఇక్కడే మన బార్డర్లో ఉన్న నేను హెచ్పి పెట్రోల్ బంక్లో కొట్టించాను, ఎందుకంటే నేను ఎక్కువ హెచ్పి బంక్లో కొట్టిస్తాను కాబట్టి. చంద్రగుండలో నాకు అదే ఉంది. సో మంచిగా అనిపిస్తుంది నాకు అక్కడ. ఎక్కువగా స్కామ్ జరగదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ పెట్రోల్ పంపు. సో ప్లస్ ఇది కూడా కొత్తదే అనమాట. సో ఇక్కడ ట్యాంక్ ఫుల్ వరకు సేమ్ యాస్టీజ్ 30 లీటర్స్ పట్టింది. 30 లీటర్స్ 0.35. నేను క్లారిటీ కనిపించట్లేదు, ఇటు ఎండ ఉంది కదా. సో అటే పెళ్ళి మీకు చూపిస్తాను. ఎంత పట్టింది, 3,097 రూపీస్ పట్టది. క్లారిటీగా వస్తుంది. 30 లీటర్స్ 0.35 అనమాట. ప్రైస్ చూసుకుంటే 102
2.07. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. అసలు ఎంత మైలేజ్ వచ్చింది ఏంటనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది దాంట్లో ఉంది కరెక్టా కాదని. 495 కిలోమీటర్స్ 30.3 కదా, ఈక్వల్ టు 16.33 చూపెట్టింది మైలేజ్ ఇది. అంటే మనం ట్యాంక్ టు ట్యాంక్ చేస్తే ఇక్కడ చూపిస్తే 17.1 ఉంది, బట్ ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కాలే కాబట్టి సో బెస్ట్ మైలేజ్ అనిపిస్తుంది. ఈ మైలేజ్కి మనకి కిలోమీటర్కి ఎంత పడదని చెప్పేసి దీంట్లో వస్తుంది చూడండి. ఫస్ట్ టైం మనం 17 రూపీస్ కొట్టించాం చంద్రగుండలో, తర్వాత 3100 రూపీస్ వచ్చి కర్ణాటక కొట్టించాము. టోటల్గా 4879 రూపీస్ అయింది. సో 4879 రూపీస్కి 46 లీటర్స్ అనమాట. సో యావరేజ్ అనమాట, అంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ కొట్టించాం కాబట్టి 106 రూపీస్ యావరేజ్ వచ్చేసింది అనమాట పర్ లీటర్కి. సో వచ్చిన మనకు మైలేజ్ ఎంత 16.33. సో బైక్ కొడితే ప్రతి కిలోమీటర్కి మనకి 6.49 రూపీస్, అంటే 6.5 రూపాయలు పడినట్టు అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్గా. సో మైలేజ్ 16.33 వేసా కాబట్టి ఇది వచ్చిందనమాట. 0.33 అంటే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మైలేజ్ అనమాట. ఎందుకంటే నేను తిరిగిన రోడ్లు హైవే మీద తిరిగా, అలాగే సింగిల్ రోడ్ మీద తిరిగిన, అలాగే హెవీ ట్రాఫిక్ బంపర్ టు బంపర్ హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ తిరిగాను. అయినా సరే 16.33 వచ్చిందంటే బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలే కదా నాది. సో ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత ఇంకా మేబీ పెరగచ్చు. ఇంకా ఇలాంటి ట్రిప్లు ఎన్నో తిరుగుతాను. అలాగే అమేజ్ కార్ యొక్క వీడియోస్ మీకు మరిన్ని పెడుతూనే ఉంటాను. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మీరు అమేజ్ లవర్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వస్తాయి ఇలాంటి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై